నెల్లూరు జిల్లా కావలిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. డోర్ లాక్ వేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేశారు. పట్టణంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్, ఇందిరానగర్, జనతాపేటలో పట్టపగలే 4 ఇళ్లలో తాళాలు పగలగొట్టి 70 సవర్ల బంగారు ఆభరణాలు, 50,000 రూపాయల నగదు, కేజీ వెండి అపహరణ చేశారు. ఈ సంఘటనతో కావలి ప్రజలు ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి ఏర్పడింది. దీంతో బాధితులు లబోదిబో అని కన్నీటి పర్యంతమయ్యారు. పట్టపగలే దొంగలు వరుస దోపిడీలు చేసి పోలీసులకు సవాల్ విసిరారు. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అది రాడ్తో ఇచ్చేసాడు సార్. బ్రేక్ చేసి ఆ చీరలు మొత్తం లాగేశాడు. ఈ అమ్మాయి ఏంటంటే చీరల మధ్యలో కొంత గోల్డ్ పెట్టి సామాన్యంగా రాదు. ఇంకొక చిన్న అదృష్టం ఏంటంటే అమ్మాయి డైలీ వేసుకుంటుంటుంది. ఒక ఒంటి మీద 10 సవర్లు అట్లా ఉంటుంది కదా, డైలీ యూజ్ అయ్యేవి. ఈ డోర్ చూడు, చుట్టబడింది చూడు, అంటే రాడ్తో కొట్టి లాగాడు. సామాన్యంగా రాదు కిషోర్, ఇది సామాన్యంగా చేసేది మీరు రాని ముందు ఈ తాళం మీరు లాకర్లో పెట్టుకోవచ్చు కదా. పెద్ద బిల్డింగ్ అది స్కూల్లో. ఇంకొక చిన్న అదృష్టం ఏంటంటే అమ్మాయి డైలీ వేసుకుంటుంటుంది. ఒక బ్యాంక్కి కాడికి పోయాను. బ్యాంక్కి ఆడ 11:15 పోయినాను. 12:30 వచ్చాక మెయిన్ డోర్ బయట బజార్ గేట్ తీలా మొత్తం తీసి అన్ని తలుపులు ఆడ వెనక డోర్ కూడా తీసేసి పాపం మొత్తం బంగారం ఏం లేవు, నోట్లు, డాక్యుమెంట్లు మొత్తం బ్యాగ్. ఎన్ని సవర్లు ఉన్నాయి? 50 సవర్లు. డబ్బులు ఏమన్నా ఉన్నాయా? ఎంత డబ్బులు మొత్తం మా సార్ ఉన్నారేమని చెప్పేసి నేను తాళం తీశాను. ఉన్నారేమో అంటే తాళం కింద పడింది కదా, లోపలికి వెళ్ళి చూస్తే ఇక మొత్తం ఖరాబ్ అయిపోయింది. సన్నకన్నా మీకు అర్థమైపోయింది. ఇంక నేను మా సార్కి ఫోన్ చేసి మేడంకి చెప్పాను. తర్వాత 100 డైరీ తీసుకెళ్ళాను. చెప్తే ఇంక వాడు 9 సవర్లు. డబ్బులు ఏమి